టాలీవుడ్లో ఉన్న మినిమం గ్యారంటీ హీరోలో విశ్వక్ సేన్ ఒకరు. తాజాగా మెకానిక్ రాకీ మూవీతో థియేటర్లోకి వచ్చాడు హీరో. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే మెకానిక్ రాకీ తన తండ్రితో కలిసి ఒక మెకానిక్ షెడ్ ని డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తుంటాడు. అక్కడ లోకల్ దాదా వీరి మెకానిక్ షెడ్ ని కబ్జా చేసి సీజ్ చేయాలని ప్రయత్నిస్తాడు. దీంతో అతనికి 40 లక్షలు ఇచ్చి తన డ్రైవింగ్ స్కూల్ ని గ్యారేజ్ ని కాపాడుకోవాలని చూస్తాడు రాకీ. ఈ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు అతని జీవితాన్ని మార్చేస్తాయి. తన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఎవరు, తన సమస్యకు మెకానిక్ రాకీ ఎలా పరిష్కారం కనుగొన్నాడు. ఇదే సింపుల్ గా మెకానిక్ రాకీ మూవీ స్టోరీ. ఎప్పట్లాగే విశ్వక్ సేన్ తన ఎనర్జీతో ఈ సినిమా లాక్కొచ్చాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సోగా రొటీన్ సీన్స్ తో కాస్త బోరింగ్ గా సాగిన ఇంటర్వ్యూ ట్విస్ట్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ లో రై అంటూ సాగే స్క్రీన్ ప్లే సినిమాని కాపాడిందని చెప్పాలి. స్టోరీ సెలక్షన్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్న విశ్వక్ సేన్ మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ కథతోనే మెకానిక్ రాకీ మూవీని ఎంచుకున్నాడు. ట్రైలర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగే కనిపించిన సెకండ్ హాఫ్ లో మెకానిక్ రాకీ కథ పైసా వసూలు అనిపిస్తుంది. డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి రాసుకున్న కథని పర్ఫెక్ట్ గా తెర మీద ఆవిష్కరించడంలో సూపర్ గా సక్సెస్ అయ్యాడు. ఈ సంవత్సరం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది. అలాగే శ్రద్ధ శ్రీనాథ్ కూడా తన నటనతో మెప్పించింది. అలాగే డాక్టర్ కీడాకోల వంటి సినిమాలు నటించిన రఘుతో పాటు సునీల్, హర్షవర్ధన్, నరేష్, వైవ హర్ష ముఖ్య పాత్ర నటించారు. మెకానిక్ రాకీ సినిమాని ఫస్ట్ హాఫ్ ని కాస్త కత్తిరించుంటే ఇంకా బాగుండదు అనిపించింది. కొన్ని పాటలు కూడా సినిమా ఫ్లోని చెడగొట్టేలా ఉంటాయి. కథలోకి తీసుకెళ్లేందుకు కాస్త సమయం తీసుకున్న డైరెక్టర్ ఎమోషనల్ సీన్స్ ని ఇంకాస్త బాగా తీయొచ్చు అనిపించింది. అలాగే సరిపోదు శనివారం సినిమా తర్వాత మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజయ్ మెకానిక్ రాకీ మూవీకి మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా అతనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అని చెప్పాలి. మొత్తంగా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిన సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అందిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఒక్కసారైతే చూడొచ్చు.